ఇప్పుడే ఈ క్షణంలో ప్రపంచంలో ఒక యుద్ధం జరుగుతుంది. అది దేశాల మధ్య యుద్ధం కాదు. అది గన్స్‌తో చేసే యుద్ధం కాదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పాల్గొన్న కంపెనీలు ఓపెన్‌ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్, పర్‌ప్లెక్సిటీ, ఆంథ్రోపిక్, సర్వమ్ ఏఐ. ఈ కంపెనీలు కేవలం సాఫ్ట్‌వేర్ తయారు చేయడం కాదు. వాళ్ళు భవిష్యత్తుని డిజైన్ చేస్తున్నారు. ఈరోజు మనం ఏ యుద్ధం ఎలా మొదలైంది? ఎవరు గెలుస్తారు? ఇది మన జీవితాలపై ఎలా ప్రభావం చూపుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా సంవత్సరాలుగా ఉంది. కానీ ప్రపంచం మొత్తం దృష్టి ఏఐ మీద పడింది ఒకే కారణం వల్ల. అది చాట్‌జీపీటీ లాంచ్. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని విడుదల చేసిన వెంటనే ప్రపంచం షాక్ అయ్యింది. విద్యార్థులు అసైన్‌మెంట్స్ రాయడం మొదలుపెట్టారు. డెవలపర్స్ కోడింగ్ చేయడం మొదలుపెట్టారు. బిజినెస్ ఓనర్స్ ఐడియాస్ తీసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఏఐ ఒక రీసెర్చ్ టాపిక్ మాత్రమే. కానీ చాట్‌జీపీటీ తర్వాత ఏఐ ఒక రెవల్యూషన్ అయ్యింది. ఇది చూసి పెద్ద కంపెనీలు ఒక విషయం అర్థం చేసుకున్నాయి. ఏఐను ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్ళు భవిష్యత్తుని కంట్రోల్ చేస్తారు. అక్కడి నుంచే ఏఐ యుద్ధం మొదలైంది. మైక్రోసాఫ్ట్ ఓపెన్‌ఏఐలో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఇది చూసి గూగుల్ టెన్షన్ పడింది. ఎందుకంటే గూగుల్ ఏఐ మీద చాలా సంవత్సరాలుగా పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఏఐని ఇంటిగ్రేట్ చేసింది. బింగ్ సెర్చ్‌లో, ఆఫీస్ టూల్స్‌లో, అజూర్ క్లౌడ్స్‌లో. గూగుల్ వెంటనే తన ఏఐ మోడల్ జెమినీని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది సెర్చ్ మార్కెట్ గురించి పోటీ మాత్రమే కాదు. ఇది ఏఐ ఆధారిత భవిష్యత్తు గురించి యుద్ధం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఒక స్పెషల్ కంపెనీ గురించి. ఆంథ్రోపిక్. ఆంథ్రోపిక్‌ను ఓపెన్‌ఏఐ మాజీ ఎంప్లాయీస్ ప్రారంభించారు. వాళ్ళ గోల్ ఏమిటంటే ఏఐ చాలా పవర్‌ఫుల్ అయితుంది. కాబట్టి అది సేఫ్‌గా ఉండాలి. ఆంథ్రోపిక్ తయారు చేసిన ఏఐ మోడల్ పేరు క్లౌడ్. క్లౌడ్ ఫోకస్ ఏమిటంటే సేఫ్టీ, ఎథికల్ ఏఐ, హ్యూమన్ ఫ్రెండ్లీ రెస్పాన్స్. ఆంథ్రోపిక్‌కి అమెజాన్ మరియు గూగుల్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఆంథ్రోపిక్ మెసేజ్ క్లియర్. ఏఐ పవర్‌ఫుల్ కావాలి, కానీ డేంజరస్ కాకూడదు. ఏఐ వార్‌లో ఇది చాలా ముఖ్యమైన యాంగిల్. ఇప్పుడు మనం గర్వంగా మాట్లాడుకోవాల్సింది ఒక ఏఐ స్టార్టప్ గురించి. సర్వమ్ ఏఐ. సర్వమ్ ఏఐ లక్ష్యం భారతీయ భాషల్లో ఏఐ తయారు చేయడం. ఎందుకంటే ఇండియాలో కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడరు. సర్వమ్ ఏఐ ఫోకస్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ మరియు ఇతర భాషలు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఏఐ ఫ్యూచర్‌లో లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్ చాలా ముఖ్యం. ఇండియా కూడా ఏఐ రేస్‌లో వెనుకపడకూడదని ప్రయత్నిస్తుంది. ఇది గ్లోబల్ ఏఐ వార్‌లో ఇండియా ఎంట్రీ లాంటిది. ఏఐ కంపెనీస్ ఎందుకు ఇలా పోటీ పడుతున్నాయి? ఆన్సర్ సింపుల్. మనీ ప్లస్ పవర్. ఏఐ వల్ల ఆటోమేషన్ పెరుగుతుంది. కంపెనీస్ ఖర్చులు తగ్గుతాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. క్లౌడ్ సర్వీసెస్, ఏఐ సబ్స్క్రిప్షన్స్, ఎంటర్ప్రైజెస్ టూల్స్. ఇవి బిలియన్ డాలర్ల మార్కెట్. అందుకే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి గెయింట్స్ ఏఐలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏఐ వల్ల లాభాలు మాత్రమే కాదు, కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. జాబ్స్ ఆటోమేషన్, ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోస్, ప్రైవసీ ఇష్యూస్ లాంటివి. ఆంథ్రోపిక్ లాంటి కంపెనీస్ సేఫ్టీ మీద ఫోకస్ చేస్తున్నాయి. గవర్నమెంట్స్ కూడా రెగ్యులేషన్స్ గురించి ఆలోచిస్తున్నాయి. ఏఐ ఫ్యూచర్ బ్రైట్, కానీ కంట్రోల్డ్‌గా ఉండాలి. ఇమాజిన్ చెయ్యండి, 5 సంవత్సరాల తర్వాత ఏఐ టీచర్స్, ఏఐ డాక్టర్స్, ఏఐ కోడర్స్, ఏఐ బిజినెస్ అడ్వైజర్స్. ఏఐ మన జీవితాల్లో భాగం అవుతుంది. బట్ క్వెషన్ ఈజ్, ఏఐ మనకు సర్వెంట్ అవుతుందా? లేదా మాస్టర్ అవుతుందా? ఏఐ వార్ ఆన్సర్ డిసైడ్ చేస్తుంది.
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది కేవలం టెక్ కంపెనీస్ ఫైట్ కాదు. ఇది భవిష్యత్తు మీద పోరాటం. ఓపెన్ఏఐ ఇన్నోవేషన్ తీసుకువచ్చింది. మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. గూగుల్ కాంపిటీషన్ పెంచింది. ఆంథ్రోపిక్ సేఫ్టీ మీద ఫోకస్ చేసింది. సర్వమేఐ భారతదేశం నుండి ఎంట్రీ ఇచ్చింది. ఏఐ వార్ ఇప్పుడే మొదలైంది. విన్నర్ ఎవరో మనకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్. ఏఐ ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ టెక్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.